సో ఈరోజు మిత్రులందరికీ ఒక స్టోరీ చెప్దాం అనుకుంటున్నా. కథ నేమ్ వచ్చేసి ఎవరి కర్మలకు వాళ్ళే బాధ్యులు. సో స్టోరీ ఏంటంటే 14 సంవత్సరముల తర్వాత కంసుడిని వధించి తన కన్న తల్లిదండ్రులను విడిపించిన కృష్ణయ్యతో కన్నయ్య తల్లి అయిన దేవకి మాత ఇలా అడిగిందంట. ఏంటి కృష్ణయ్య, నన్ను విడిపించడానికి నీకు ఇంత సమయం పట్టింది, మమ్మల్ని చేరుకోవడానికి ఎందుకు నీకు ఇంత సమయం పట్టింది అని. అప్పుడు ప్రసన్నవదుడైన కృష్ణయ్య తన తల్లితో ఇలా సెలవిచ్చాడంట. అమ్మ, గత జన్మలో కైకేయిగా నువ్వు కౌసల్య కుమారుడు రాముడైన నన్ను 14 సంవత్సరాలను విడదీశావమ్మా. సో ఆ జన్మలో కౌసల్యమాత అనుభవించిన వేదన కర్మ సిద్ధాంతం ప్రకారం నువ్వు ఈ జన్మలో అనుభవించావమ్మా అని సెలవిచ్చాడంట. అంటే దేవ్ పరమాత్ముడైన తల్లికి కూడా కర్మ అతీతం కాదు. సో ఎవరి కర్మలకు వాళ్ళే బాధ్యులు. ఎవరో చేసిన తప్పుకు ఎవరికో శిక్ష వస్తుంది అనుకోవడం తప్పు. ఎవరి కర్మలకు వాళ్ళే బాధ్యులు, వాళ్ళే శిక్ష అనుభవించాల్సిందే. సో ఇదే కృష్ణతత్వం. కృష్ణం వందే జగద్గురు. సో మనం చేసిన పాపాలు ఎవరికో తగులితే